అమరావతి గెలిచింది, ఆంధ్రుల ఆత్మగౌరవం నిలిచిందంటూ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పీలేరులో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. కూటమి సర్కారు కృషితో రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం సూపరిణామన్నారు. ఇది ఒక చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర ప్రజలు భావితరాలకు భవిష్యత్ పునాదిగా నిలిచిందన్నారు. పార్టీల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దీనికి అన్ని విధాల భగీరథ మన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మన మంత్రి నారా లోకేష్ గారు మరియు మన శాసనసభ్యులైన ముద్దుబిడ్డ కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రుల ఆత్మగౌరవం నిలిచింది. దాదాపు 100 మంది రైతులు జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అమరావతి కోసం 100 మంది పోరాడి గుండెపోటుతో మరణించడం జరిగింది. వారి ఆత్మశాంతికి నిదర్శనంగా నిన్న ఏదైతే ఉందో పార్లమెంటులో ఇరు చట్టసభల్లో 2 చట్టసభల్లో కూడా బిల్లు పాస్ అవ్వడం ఆంధ్రులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. నిన్నటి దినం మేము కూడా గురంకొండ మండల కేంద్రంలో అందరం మండలంలో సంబంధించిన నాయకులందరూ కలిసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఎవరింటి దగ్గర వాళ్ళు దీపాలు వెలిగించడం, తర్వాత బైక్ ర్యాలీగా గురంకొండ మొత్తం తిరిగి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని చేయడంలో కీలక పాత్ర వహించిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, వీరందరి కృషి వల్ల ఈరోజు రాష్ట్రానికి రాజధాని తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు రైతుల సమస్యలు, తర్వాత రైతులు మహిళలకు సంబంధించిన విషయాల్లో కానీ ముందుండి నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే పీలేరు నియోజకవర్గ అభివృద్ధి పథకం నడిపిస్తున్న కిషోర్ కుమార్ రెడ్డికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సభలలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మీద ఏకగ్రీవంగా మన అమరావతి రాజధానిగా తీర్మానించడం జరిగింది. ఇది చాలా గర్వదగ్గ విషయం. ఎందుకంటే దీని వెనకాల ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ అన్న గారు మరియు మన ప్రియతమ పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నల్లారి కిషోర్ కుమార్ అన్న గారు దీని వెనకాల చాలా కృషి చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల కళలను నిజం చేశారు. ఇదే విధంగా కాకుండా కొన్ని సంవత్సరాల ముందు ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నామో టీడీపీలో, అప్పుడు కూడా అమరావతి మన రాజధానిగా అని ఒకే మాట మీద ఉండడం దీనికి కారణం అని చెప్పవచ్చు. మరియు గత ప్రభుత్వంలో కూడా 3 రాజధానులని చెప్పి ప్రజలకు నమ్మించారు తప్ప కానీ ఏదైతే రాజధాని అనేది గుర్తింపు రాలేదు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. దీనికి చాలా సంతోషించాల్సిన విషయం ఉంది. మరియు రాష్ట్ర ప్రజలు ఇదే విధంగా టీడీపీ మరియు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటే ఇదే ప్రభుత్వము రాష్ట్ర ప్రజల కళలను ఎంతో దూరం కాదు, చాలా తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధిని చేస్తుందనే నమ్మకంతో టీడీపీ శ్రేణులకు మరియు టీడీపీకి మరియు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. మన ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి. భారతదేశ పార్లమెంటులో రాజధానిగా మన అమరావతిని ప్రకటించి ఏకగ్రీవ తీర్మానం చేయడం చాలా హర్షించదగ్గ అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం 3 రాజధానులుగా ప్రకటించి అల్లకొల్లోలంగా ఉన్న ప్రజల్లో ఒకేసారి సంతోషకరమైన వాతావరణము ఏర్పడడానికి కృషి చేసిన మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రివర్యులు మన నారా లోకేష్ గారికి మరియు మన పీలేరు శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పీలేరు ముద్దుబిడ్డ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి మరియు కూటమి నాయకులకి, దీనికి సహకరించిన పార్టీ
వాళ్ళందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆశ రాజధానిగా ఉండింది. ఆ రాజధాని అమరావతిగా ప్రకటించడం చాలా సంతోషదగ్గ విషయం. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. నా రాష్ట్రం అమరావతి, జై అమరావతి. మరియు దీని వెనుక ఉన్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన మంత్రి నారా లోకేష్ గారు మరియు మన శాసనసభ్యులైన ముద్దుబిడ్డ ఈశ్వర్ కుమార్ రెడ్డి గారు దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.